హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ ఎంటర్టైన్మెంట్స్ యూట్యూబ్ ఛానల్. ఓకే ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మీకు కొత్త స్టైల్ వీడియో ఎడిటింగ్ గురించి అయితే చెప్తాను. సో నేను ఆల్రెడీ ఒక వీడియో అయితే డెమో చేశాను. సో ఆ వీడియో ఎలా ఉంటుందో ఒకసారి మీకు స్క్రీన్ పైన ప్లే చేసి చూపిస్తాను, చూడండి. అందమైన సీతాకోక చిలుక ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా. సో ఇదే విధంగా మీ ఫొటోస్తో ఇలాంటి వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో నేను మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలాంటి కొత్త ఎడిటింగ్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఒకసారి విజిట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇంక వీడియో అనేది ఎలా క్రియేట్ చేసుకోవాలో స్టార్ట్ చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీరు ఈ వీడియోని ఎడిట్ చేయడానికి మీకు కైన్మాస్టర్ ప్రో యాప్ కావాలి. సో నేను కైన్మాస్టర్ ప్రో యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో మీరు అక్కడ నుంచి ఈ యాప్ని అయితే ఇన్స్టాల్ చేసుకోండి. ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో ప్లస్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇందులో మీరు చివరిలో 1:1 అనేసి ఉంది కదా, సో ఆ సైన్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఇక్కడ పైన మనకు మీడియా అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీకు డిస్క్రిప్షన్లో ఒక బ్యాక్గ్రౌండ్ లింక్ అయితే ఇస్తాను. సో మీరు అక్కడ నుంచి ఈ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. చూసారు కదా, సో ఈ ఫోటో ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. మీరు అక్కడ నుంచి ఫ్రేమ్ బ్యాక్గ్రౌండ్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇది మీకు ఒక 30 సెకండ్స్ అయితే ఇలా రైట్ సైడ్కి లాగండి. లాగిన తర్వాత పైన టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఫస్ట్కి వచ్చేయండి. సో ఇప్పుడు మీరు ఇక్కడ లేయర్ అనేసి ఒక ఆప్షన్ ఉంది కదా, సో లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పైన మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఇక్కడ ఎవరి ఫొటోస్ని అయితే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. నేను ఎగ్జాంపుల్ ఇక్కడ కొన్ని గర్ల్స్ ఫోటోలు అయితే తీసుకుంటున్నాను. సో ఫస్ట్ ఇక్కడ మనకి ఇక్కడ ఉంది కదా రెక్టాంగిల్ షేప్లో, సో దానికి సరిపోయేటట్టు ఫోటోని ఇక్కడ పెట్టుకున్న తర్వాత మీకు రైట్ సైడ్ ఇట్లా క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్ మీద క్రాప్ చేసి మీరు ఇలా ఎక్కడ కావాలో సో అలా అడ్జస్ట్ చేసుకొని టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇదే ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ చివరిలో బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఫోటోని చివరి వరకు లాగండి ఇలా. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఇంకొక ఫోటో మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఈ ఫోటోని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇక్కడ రైట్ సైడ్ క్రాపింగ్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో క్రాపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఎనేబుల్ చేయండి. ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్ అని ఉంది కదా, సో షేప్ మీద క్లిక్ చేసి ఇక్కడ సర్కిల్ షేప్ ఉంది కదా, సో సర్కిల్ షేప్ మీద క్లిక్ చేసుకొని మీరు ఇలా సర్కిల్ షేప్లో క్రాప్ చేసుకోండి మీ ఫింగర్తో. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫోటో మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు ఇక్కడ సర్కిల్స్ ఉన్నాయి కదా, సో ఆ సర్కిల్స్ సరిపోయేటట్టు ఇలా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ లాస్ట్లో బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఆ ఫోటో అనేది మనకు బ్యాక్ వెళ్ళిపోతుంది. సో టిక్ మార్క్ మీద క్లిక్ చేసి సో ఈ ఫోటోను కూడా మీరు ఇలా చివరి వరకు లాగండి. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. సో ఇదే విధంగా మళ్ళీ లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఫోటో ఎవరిదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో సో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇట్లా క్రాపింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ ఉంటుంది కదా, సో మాస్క్ ఎనేబుల్ చేసి ఇక్కడ షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ షేప్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ సర్కిల్ షేప్లో పెట్టుకున్న తర్వాత ఫోటో ఇక్కడ మీరు అడ్జస్ట్ చేసుకుని ఎంత సైజులో కావాలో. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి ఈ ఫోటో అనేది మళ్ళీ ఇక్కడ నెక్స్ట్ సర్కిల్లో అనేది ఈ విధంగా పెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. బ్లెండింగ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి స్క్రీన్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇవ్వండి. సో మళ్ళీ ఈ ఫోటో కూడా ఇలా చివరి వరకు లాగండి ఇలా. నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చింది. సో అదేవిధంగా లేయర్ మీద క్లిక్ చేసి మళ్ళీ గర్ల్ ఇమేజ్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ క్రాపింగ్ మీద క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ మీద క్లిక్ చేయండి. సో నేను ఎగ్జాంపుల్కి ఫొటోస్ అయితే చూపిస్తున్నాను. సో మీరైతే మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోని కూడా మీరు ఇలా చివరి వరకు లాగండి. సో అదేవిధంగా మళ్ళీ ఫస్ట్కి వచ్చి లేయర్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు నెక్స్ట్ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకొని క్రాప్ మీదకి వెళ్ళిపోయి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ షేప్ని సెలెక్ట్ చేసుకోండి. సో మళ్ళీ ఇదే ఫోటోని మీరు ఇక్కడ చిన్నది చేసుకోండి సైజు సరిపోయేటట్టు. నెక్స్ట్ సో ఈ ఇమేజ్ని కూడా బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. ఇలా ప్రతి ఫోటోని చివరి వరకు లాగండి ఇలా. సో మీకు ఈ ప్రాసెస్ అర్థం కాకపోతే వీడియో మళ్ళీ చూడండి. సో నెక్స్ట్
మళ్ళీ క్రాప్ మీద క్లిక్ చేసి మాస్క్ ఎనేబుల్ చేసి షేప్ మీద క్లిక్ చేసి సర్కిల్ షేప్ సెలెక్ట్ చేసుకోండి. సో ఈ విధంగా ఫోటో అనేది చివరి వరకు తీసుకొని సైజ్ అనేది ఇలా తగ్గించుకోండి. సో ఇది సరిగ్గా సర్కిల్ షేప్ రాలేదు, సో కొంచెం అడ్జస్ట్ చేసుకోండి ఇలా. సో ఈ విధంగా మీకు నచ్చిన ఒక 6 ఫోటోస్ సెలెక్ట్ చేసుకుని ఫ్రేమ్లో పెట్టుకోవచ్చు అనమాట. ఇలా మంచి ఫోటో ఫ్రేమ్ లాగా బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేయండి. సో ఇప్పుడు చూస్తే మనకు ఫోటో అరేంజ్మెంట్ అయితే సరిపోయింది. సో మీరు ఇప్పుడు ఎక్కడన్నా అడ్జస్ట్ చేసుకోవాలంటే అడ్జస్ట్ చేసుకోండి. సో ఈ విధంగా మనకు నచ్చిన ఫొటోస్ అనేది ఇలా క్రాప్ చేసుకోవాలన్నమాట. క్రాప్ చేసుకొని ఈ విధంగా సెట్ చేసుకుంటే మనకి వీడియో అనేది కంప్లీట్ అయిందనమాట ఇప్పుడు. సో ఇప్పుడు మళ్ళీ లేయర్ ఆప్షన్ మీద క్లిక్ చేసి మీడియా మీద క్లిక్ చేయండి. డిస్క్రిప్షన్లో మీకు టెంప్లెట్ అనేది లింక్ ఇస్తాను. సో అక్కడ నుంచి మీరు ఒక టెంప్లెట్ అయితే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి. ఈ టెంప్లెట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది, అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇక్కడ కత్తెర సింబల్ పక్కన రెక్టాంగిల్ షేప్ మీద క్లిక్ చేసి వైట్ బాక్స్ మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ ఈ టెంప్లెట్ అనేది టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఇదే టెంప్లెట్ మీద క్లిక్ చేసి మీకు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో బ్లెండింగ్ అనేసి ఉంటుంది చివరిలో. బ్లెండింగ్ మీద క్లిక్ చేసి స్క్రీన్ మీద క్లిక్ చేసి టిక్ మార్క్ వేయండి. సో ఇప్పుడు ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. సో ఈ విధంగా మనకు బ్యాక్గ్రౌండ్ అనేది ఫోటో అరేంజ్మెంట్ అండ్ కలర్ఫుల్ పార్టికల్స్ అనేది వస్తాయి. నేను ఇందులో యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్ టెంప్లెట్ ఇలా ప్రతి ఒక్కటి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, మీరు అక్కడ నుంచి ఇవన్నీ డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇప్పుడు ఎడిటింగ్ అయితే మొత్తం కంప్లీట్ అయిందనమాట. సో ఇప్పుడు దీనికి ఏదైనా మనకు నచ్చిన లవ్ సాంగ్ అనేది యాడ్ చేసుకోవాలి అంటే ఇక్కడ మనకు రైట్ సైడ్ ఆడియో అనేసి ఆ ఆప్షన్ ఉంది, మ్యూజిక్ సింబల్. సో ఆడియో మీద క్లిక్ చేసి మన ఫోన్లో ఉన్న సాంగ్స్ అనేటివి ఇక్కడ చూపిస్తుంది. నేను ఎగ్జాంపుల్ ఏదో ఒక సాంగ్ తీసుకున్నాను. సో నేను సాంగ్ అయితే ప్లే చేయలేదు, మనకు కాపీరైట్స్ అయితే ఇష్యూ అవుతాయి. సో అందుకోసం నేను సాంగ్ వినిపించలేదు. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనకు కలర్ఫుల్ పార్టికల్స్ లవ్ సాంగ్ అనేది వస్తుంటుంది. నేను ఎగ్జాంపుల్ కోసం మాత్రం మీకు ఈ 6 ఫొటోస్ చూపించాను. మీరైతే మీ ఫ్రెండ్స్వి మీ రిలేటివ్స్ మీకు నచ్చిన ఫొటోస్ అయితే ఈ ఫ్రేమ్లో పెట్టుకొని ఇలా బ్యూటిఫుల్గా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. సో మనకి ఇప్పుడు ఎడిటింగ్ మొత్తం కంప్లీట్ అయిందన్నమాట. ఎగ్జాంపుల్ ఎవరిదైనా బర్త్డే అయితే మీకు లేయర్ అనే ఆప్షన్ ఉంటుంది, లేయర్ మీద క్లిక్ చేసి టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఎగ్జాంపుల్ ఎవరిదైనా బర్త్డే అయితే హ్యాపీ బర్త్డే అని పెట్టేసి మీరు టైటిల్ ఈ విధంగా దీనికి ఇక్కడ మీరు కత్తెర సింబల్ పక్కన వైట్ కలర్ బాక్స్ అనేది ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మీకు నచ్చిన కలర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఎగ్జాంపుల్ ఎల్లో కలర్ తీసుకున్నాను. సో హ్యాపీ బర్త్డే అని పెట్టేసి మీరు ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ టిక్ మార్క్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనం ప్లే చేస్తే ఇలా వస్తుంటుంది అనమాట. ఎగ్జాంపుల్ హ్యాపీ బర్త్డే అని టెక్స్ట్ పెట్టాను. సో మీరు ఎగ్జాంపుల్ మీకు నచ్చిన రొమాంటిక్ కానీ లవ్లీ ఫీలింగ్ ఇలా మీకు నచ్చిన టెక్స్ట్ అయితే మీరు పెట్టుకోవచ్చు, మీ పేర్లు కానీ ఈ విధంగా. సో మనకి ఇప్పుడు ఎడిటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు మనం పైన రైట్ సైడ్ యారో మార్క్ ఉంది కదా, సో దాని మీద క్లిక్ చేసి మీరు ఇక్కడ 720 పిక్సెల్స్ పెట్టుకోండి, ఫ్రేమ్ రేట్ అనేది 30 పెట్టుకోండి. సో కింద ఎక్స్పోర్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మనకి రెడ్ మార్క్ అనేది చివరి వరకు వస్తే మన వీడియో అనేది మన ఫోన్లో సేవ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ వీడియో ఎలా ఉందో దయచేసి కామెంట్ చేయండి. అండ్ మీకు తెలుగులో ఎడిటింగ్ నేర్చుకోవాలనుకుంటున్నారు మొబైల్లో, మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.